ఎందుకలా అరిచావు? అడిగాడు భరత్. పా పా సమీర తడబడుతోంది. గాడి తప్పిన భరత్ ఆ రాత్రి ఎంత శాడిస్టిక్గా ప్రవర్తిస్తున్నది సమీర గ్రహిస్తూనే ఉంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కంపించిపోతూ ఉంది. అక్కడ ఓ పాము మంచంపై తల పెట్టుకుని మనల్నే చూస్తోంది. నా పాదానికి చాలా దగ్గరగా కలలోలా చెప్పుకుపోయింది. నెమ్మదిగా తల తిప్పి చూశాడు. నల్లని చారలతో చాలా జుగుప్సగా ఉంది కట్లపాము. నువ్వు వెనక్కి జరుగు, సమీరకి చెప్పాడు. ఓ మూలకి ఒదిగి కూర్చుంది. తలగడని చేతిలోకి తీసుకున్నాడు. వెన్నులో సన్నగా చలి మొదలైంది. విసురుగా తలగడని క్రైట్ తలపైకి విసిరాడు. రెప్పపాటులో క్రిందికి జారింది. అరక్షణంలో మాయమైంది. బెడ్పై నిలబడే గోడకున్న స్విచ్ ఆన్ చేశాడు. ఆ గది నిశ్శబ్దంగా ఉంది. సమీరకి కళ్ళనీళ్ల పర్యంతమవుతోంది. ఒకే రాత్రిలో ప్రేమించిన వ్యక్తి విషనాగుగా మారాడు. ఇప్పుడు మరో విషసర్పం ఎక్కడో నక్కి తమని కాటేయాలని చూస్తోంది. నువ్వు క్రిందికి దిగకు, నేను వెళ్లి తలుపు తీస్తాను అంటూ ఒక్క ఒదుటున నేలపైకి దుమికి అంతే వేగంతో వెళ్లి ద్వారాన్ని తెరిచాడు. బయటకు నడిచేవారే, కాని అక్కడే ఓ త్రాచు నిలబడి ఉంది బుసకొడుతూ. గట్టిగా కేక వేస్తూ లోపలికి పరిగెత్తి బెడ్ ఎక్కేశాడు. ఇప్పుడు త్రాచు మార్గం సుగమమైనట్టు లోపలికి ప్రాకుతోంది. ఏమైంది? ఈ పాములేమిటి? అర్థం కాని కోటి ప్రశ్నలు భరత్ మనసులో. ఇప్పుడెలా? ఏడుస్తూ అడిగింది సమీర. ఎలా అని మనం నిరాశపడనక్కర్లేదు మంత్రిగారు. ధైర్యాన్ని చిక్కబెట్టుకోవాలి. చీపురుపల్లి ఎమ్మెల్యే ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు టేబుల్ ఎక్కేసిన ముఖ్యమంత్రిని చూస్తూ. అలా చెప్పిన చీపురుపల్లి ఎమ్మెల్యే నేలమీద లేడు. ఓ కాలుని కిటికీ అంచున ఉంచి మరో కాలు అనకాపల్లి ఎమ్మెల్యే భుజాలపై ఉంచి అతన్ని గుర్రంలా ఉపయోగించుకుంటున్నాడు. అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని అంతా గుండెలుగ్గబట్టుకుని చూస్తున్న సమయంలో చీపురుపల్లి ఎమ్మెల్యే సింహాద్రి చిదానందం గారు జేబులో నుంచి చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ తీశాడు. ఓ సిగరెట్ నోటిలో పెట్టుకుని అగ్గిపెట్టె ఉందేటి అప్పారావు అన్నాడు. ఓరి రంకు మగడా, నీకిప్పుడే వేళయిందా అరిచాడు. కోపం ఎందుకమ్మా, చైన్ స్మోకర్ని, అంతకు మించి టెన్షన్ ఒకటి. ఇక తప్పేది లేనట్టు అగ్గిపెట్టె పైకి అందించాడు. సుఖంగా సిగరెట్ పొగ వదులుతూ ముఖ్యమంత్రి గారికేసి చూశాడు. ఆయన విగ్రహంలా నిలబడి ఇందాక పాముల కాటుతో చనిపోయిన ఇంకో ఎమ్మెల్యే వెంకయ్య శవాన్ని చూస్తున్నాడు. ఎంత దారుణమైన చావు చూసారా చీఫ్ మినిస్టర్ గారు? ఆల్లూరిలో హంసతూలిక తల్పాల మీద పడుకునేవాడు. ఇక్కడ కటిక నేల మీద చచ్చి తొంగుండిపోయాడు అంటున్నాడు సింహాద్రి. అసలే భయంతో కంగారు పడుతున్న సీఎం ఈ వ్యాఖ్యానాల్ని వినలేకపోతున్నాడు. అప్పిగాడు తన నిస్సహాయ క్షణాలలో అపహాస్యం చేస్తూ ఆడుకుంటున్నట్టు కూడా తోచిందాయనకి. అసెంబ్లీలో మా మొహంలోకి చూసి మాట్లాడడానికే భయపడే చీపురుపల్లె ఎమ్మెల్యేకి ఇప్పుడు మాతోనే పరిహాసమా? సింహాద్రి, అరవకండి బాబు. సింహాద్రి వాక్యం ఇంకా పూర్తి కానేలేదు. ఓ త్రాచు పడగ విప్పి సీఎం వైపు చూస్తోంది. చెప్పానా, స్వచ్ఛమైన తెలుగు పాముల్లాగున్నాయండి. తమరి భాష అర్థమైపోయినట్టుంది. ఆడత్రాచు అంటే ఆడపడుచు త్రాచు. నా మీద పడుతుంది సిగరెట్ యాష్ గురించి అరిచాడు అప్పారావు. అలా అని నన్ను గాని పడేసేవు, పాములు నిద్రలేచేస్తాయి. అందులోనూ మహాజాతి పాముల్లా ఉన్నాయి. ఓరి నీ జాతి పాడుగాను, నోర్మొయ్. అదే సరిగ్గా ఆ విషయంలోనే చాలా మదనపడిపోతున్నాడు చీఫ్ మినిస్టర్. చండ ప్రచండంగా బ్రతికిన తను ఇక్కడ పాముల మధ్య పౌరుషహీనుడిలా నిర్వీర్యుడిగా ఉండిపోవడం, అందున తన అసమ్మతి వర్గం మనుషుల దగ్గర ఇలాంటి స్థితి ఎదురవడంతో గుండె ఆర్చుకుపోతోంది. గోవర్ధనం గట్టిగా కేకేయబోయి అంతలోనే ఆవేశాన్ని నిభాయించుకుంటూ అరిచాడు సీఎం. ఎక్కడ చచ్చారి పోలీసు బలగం? ఎంతసేపి బందికానా? బందికానా కాదండి బాబు, ధర్మా టక్కున అందుకున్నాడు మళ్ళీ సింహాద్రి. నోర్మొయ్, ఈసారి అరిచింది గోవర్ధనం. అసలే తోచక చస్తుంటే. అదే గోవర్ధనం గారు, తోచక చస్తున్నారనే ఇన్ని కబుర్లు చెబుతోంది. చావంటే గుర్తుకొచ్చింది. అసలు ఈ పాములున్నాయి చూశారా? ఎత్తి కుదేస్తాను కబుర్లు చెప్పావంటే అన్నాడు అప్పారావు. అప్పటికే గంట నుంచి మోయలేక అవస్థలు పడుతుంటే సింహాద్రి ఇలా కాలక్షేపంగా మాట్లాడడం సహించలేకపోతున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో బయట డీజీపీ ముందుకు పరిగెత్తుకొచ్చిన పాముల నారాయణ నురగలు కక్కుకుంటూ పడిపోయాడు. మరుక్షణం విల్లులా వంగాడు. వెన్నెముక పలుక్కున విరిగిన శబ్దం. అంతా ఉద్వేగంగా చూశారు. గాడ్! ఉస్మానియా సూపరింటెండెంట్
నిస్సహాయుడిగా అన్నాడు. ఇది మామూలు సర్పం కాటులా లేదు. నారాయణలో చలనం ఆగిపోయింది. ఇది మాంబా కాటులా ఉంది, ఓ డాక్టర్ అన్నాడు. అంటే? డీజీపీ గొంతు తడారిపోయింది. మాంబా ఇప్పుడు అపార్ట్మెంట్లో అడుగుపెట్టిందా? అప్పుడు సమయం తెల్లవారుజామున 4 గంటలు కావస్తోంది. హఠాత్తుగా మెలకువ వచ్చింది నానికి. బెడ్లైట్ కాంతిలో ఏమిటో ముందు అర్థం కాలేదు. కానీ అప్పటికే తాతయ్య కాళ్ళను చుట్టుకుంటోంది ఓ సర్పం. దాని పొడవు చాలా ఉంది. గట్టిగా అరవబోతుండగా కసిగా విశ్వేశ్వర శాస్త్రి పాదంపై కాటేసింది మాంబా. జాగ్రత్తావస్థని చేరుకున్న విశ్వేశ్వర శాస్త్రి పెదవులు అసంకల్పితంగా శివుణ్ణి తలిచాయి. నొప్పితో కాలు విదుల్చుకున్నాడు. మాంబ కసిగా మరో కాటు వేసింది. పరమేశ్వరా, కలలోనైనా మెలకువనైనా తనకే కాదు పరులకి అపకారం జరిగినా ఆయన ధ్యానించేది పరమేశ్వరుణ్ణే. తాతయ్య! అప్పటికి మాంబా నేలపై ప్రాకుతూ కిటికీ అంచు చేరుకుంటోంది. కళ్ళ నుంచి బొటబొట నీళ్లు రాలుతుంటే తాతయ్యని చుట్టుకుపోయాడు. 10 ఏళ్ల వయసు సైతం దాటని నాని ఎంత ప్రపంచాన్ని చూశాడని, అమ్మ మరణాన్ని కళ్ళారా చూశాడు. తనను వెంటాడిన మృత్యువుని తప్పించుకుంటూ ఊరూరా తిరిగాడు. తాతయ్య చెప్పిన ప్రపంచానికి తను చూస్తున్న వాస్తవాలకి మధ్య పొంతన కుదరక నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిశిరాత్రి వేళల్లో ఎప్పుడో పోయిన అమ్మని తలుచుకున్నాడు. ఇన్నాళ్ళు ఈ మాత్రం ధైర్యంగానైనా బ్రతికింది తనకు తాతయ్య ఉన్నాడని. ఇదిగో ఇప్పుడు ఆ తాతయ్యనే మృత్యు ఓడిలోకి తీసుకుంటోంది. తాత దగ్గరే కాపలా ఉండమని అంకుల్ చెప్పాడు. రాత్రంతా తాతయ్య ఎన్నెన్ని కబుర్లు చెప్పాడని. తాతయ్య లేకపోతే తనకెవరూ ఇక లేనట్టే. ఒక్క ఉదుటున నేలపైకి దిగాడు. ద్వారం తెరిచి బయటకు పరిగెత్తాలని, తాతయ్యని పాము కాటేసిందని అందరికీ చెప్పి సహాయాన్ని అర్థించాలనుకున్నాడు. కానీ బలంగా నానిని పట్టుకున్నాడు విశ్వేశ్వర శాస్త్రి. ఆ స్థితిలో కూడా నేలపై సర్పం ఏ మూల నక్కిందో ఆయనకి తెలీదు. కానీ ఆ క్షణంలో నాని నేల మీద నిలబడ్డాన్ని ఆయన హర్షించలేకపోతున్నాడు. వెళతాను తాతయ్య, నువ్వు చచ్చిపోవద్దు తాతయ్య, నిన్ను పాము కరిచింది అన్నమాట. చేతిని విడిపించుకోవాలని పెనుగులాడుతున్నాడు. వడలిన ఎండుటాకు కోసం నాని ఎంత పరితపించిపోతున్నది బోధపడిన శాస్త్రిగారికి తను బతకనన్న ఆలోచన కన్నా తను పోయిన మరుక్షణం నాని ఏమవుతాడన్న ఆలోచనే ఆయన్ని అమితంగా కుదిపేస్తోంది. నాని తన పక్కనే ఉండాలి. తన చివరి శ్వాస ఆగే క్షణంలో తను నాని చేతుల్లోనే కట్టెగా మారాలి. అంకుల్కి కదలనని మాటిచ్చావుగా? నిజమే తాతయ్య, కానీ నిన్ను పాము, నేను ముసలానిరా, పోతేనేం, నా పక్కన నువ్వు ఉంటే. ఎగశ్వాసతో మాట్లాడలేకపోతున్నారాయన. మాట తప్పకూడని మంచి ఆ వృద్ధుడి శరీరం విల్లులా వంగింది. వెన్నెముక నుంచి ఓ పూస తెగిన చప్పుడు. వెళ్ళకిలా జారిపోయారాయన. రెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. నాని చెప్పలేకపోతున్న ఘోషలా గుండెల్లో నింపుకుని బ్రతుకుకి మృత్యువుకి మధ్య ఊగిసలాడుతున్నారాయన. నాని, అది ఆగిపోతున్న శ్వాసను చీల్చుకు వస్తున్న ఆఖరి పిలుపు. చెప్పు, నకచ్చిచ్చాయితే. పెదవుల కదలిక ఆగిపోతుంది. వెక్కి పడుతూనే తాతయ్యని చూస్తున్న నానికి శ్లోకం గుర్తుకొచ్చింది. దాని భావం తెలియదు, కానీ తాతయ్య నేర్పిన శ్లోకమే అది. ఆ క్షణాన ప్రత్యేకించి అది ఎందుకు కోరుకున్నది నానికి బోధపడలేదు. తాతయ్య నేర్పిన మంత్రపుష్పంలా మననం చేసుకుంటూ చెప్పాడు, ధ్యానంలా కళ్ళు మూసుకుని. శ్లోకం పూర్తి చేసిన నాని నెమ్మదిగా భయంగా కళ్ళు తెరిచాడు. తాతయ్య చూస్తున్నాడు తననే, కాని కనుపాపలు కదలడం లేదు. ఆ కనుపాపల్లో శ్లోకం తప్పులు దొర్లకుండా చెప్పినప్పుడు తాతయ్య వ్యక్తం చేసే మెచ్చుకోలు లేదు. చూస్తున్నాయి నవ్వుతున్నట్టుగా. ప్రాణం పోయిన విశ్వేశ్వర శాస్త్రి పెదవులు ఇంకా ఆశీస్సుల్ని అందిస్తున్నట్టుగానే అనిపిస్తున్నాయి. తాతయ్య, నెమ్మదిగా తట్టాడు. చలనం లేదు. తాతయ్య, సన్నని అలజడి ఆ లేత గుండెల్ని కుదుపుతుంటే మరోమారు పిలిచాడు. తాతయ్య. అప్పుడు బోధపడింది తాతయ్య పోయి చాలాసేపు అయిందని. ఓ రుద్ర వీణానాదంలా నాని గొంతు నుంచి ఓ ఆర్తనాదం వెలువడింది. ఎంతసేపు అలా ఏడ్చాడో. ఆశల చమురు ఆవిరైన కన్నీటి దీపంలా ఎంతగా కుమిలాడో.
నానికి గుర్తులేదు. హఠాత్తుగా నాని ఏడుపు ఆగిపోయింది. ఆ మసక వెలుతురులో మాంబ కిటికీ అంచుపై తలానించి నల్లని రిబ్బనులా తననే చూస్తున్నట్టుగా ఉంది. బయటికి పరిగెత్తాలనిపించలేదు. అలాగే కూర్చున్నాడు, తాతయ్య శవం పక్కన కాపరిలా, జయేంద్రకిచ్చిన మాట తప్పని మంచి బాలుడిలా. అక్కడ మాంబ కదులుతుంది. బయటికి వెళ్లాలనో లేక నానిని చేరుకోవాలనో. ఉదయం 4:42 టెలిఫోన్ డిపార్ట్మెంట్ సహకారంతో జరిగిన విపత్తు గురించి అందరికీ తెలియజేయబడింది. పోర్టబుల్ మైక్ పట్టుకున్న ఓ వ్యక్తి అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న ప్రదేశంలో తిరుగుతూ ఇళ్లలో ఫోన్స్ లేక ఇంకా నిద్రలేవని కుటుంబాలను మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నారు. యువర్ అటెన్షన్ ప్లీజ్. దివ్యతేజ అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న వ్యక్తులకు హెచ్చరిక. అపార్ట్మెంట్స్లో సర్పాలు ప్రవేశించాయి. సాధ్యమైనంత వరకు బెడ్ పై నుంచి దిగే ప్రయత్నం చేయకండి. భయం లేదు. పోలీసులు, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్తో పాటు మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో డాక్టర్ల బృందము సిద్ధంగా ఉంది. మేం మిమ్మల్ని రక్షిస్తాం. ఒక్కో ఫ్లోర్ను చేరుకుని క్రమంగా అందర్నీ రప్పించే ఏర్పాటు జరుగుతోంది. అన్నిటికన్నా ముఖ్యమైన మరో హెచ్చరిక. నిన్నటిదాకా జంట నగరాల్లో మారణ హోమాన్ని సృష్టించిన మాంబ అనే అతి ప్రమాదకరమైన సర్పము ఇప్పుడు అపార్ట్మెంట్స్లో అడుగుపెట్టింది. బయట స్నేక్ స్క్వాడ్తో పాటు ఫైర్ సర్వీస్కి చెందిన కొందరు ఉద్యోగస్తులు ఒంటికి ఆస్బెస్టాస్ క్లాత్ని చుట్టుకుని మొహాన్ని ఫైబర్ గ్లాస్తో కవర్ చేసే హెల్మెట్స్ పెట్టుకుని 6 వ్యక్తులు డీజీపీ ఆదేశానుసారం అపార్ట్మెంట్స్ మెట్ల వైపు నడిచారు. 2 మొదటి ఫ్లోర్లో కారిడార్లో లైట్స్ వెలిగించుకుంటూ పోయారు. ముందుగా 3వ ఫ్లోర్లోని చీకటిలో అసంకల్పితంగా ఓ త్రాచుపై కాలుంచిన ఓ వ్యక్తి అది బుస్మన్న చప్పుడుతో దూరం జరిగాడు. ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నాడు. సుమారు 5 అడుగుల పొడవున్న ఆ త్రాచు అప్పటికే 2 సార్లు కాటేసింది. కాని కోరలు దిగడం లేదు. రోషం మరింత పెళ్లిబుకుతుంటే తోకని చర్నాకోలలా ఉపయోగించి అతడి వెన్నుపై కొట్టింది. అదే సమయంలో 4వ ఫ్లోర్లో నాని ఫ్లాట్ కిటికీ వారన నిలబడిన స్నేక్ స్క్వాడ్ వ్యక్తి లోపల నిస్సహాయంగా ఉన్న నానిని పిలవాలని ప్రయత్నించాడు. నాని నుంచి జవాబు లేదు. కాని మాంబా నోరు రోషంగా అతడి మొహాన్ని తాకింది. స్నేక్ స్క్వాడ్కి చెందినవారు పొరబడిందిక్కడే. మాంబా కాటుకి ఫైబర్తో చేయబడిన ఫేస్ షీల్డ్ పగిలింది. అంతటితో ఆగని మాంబా కోరలు ఆ వ్యక్తి కంటిలో గుచ్చుకున్నాయి. ఒక ఆర్తనాదం అపార్ట్మెంట్స్ ప్రతిధ్వనించేలా. మాంబా సర్రున వెనక్కి మరలింది. మాంబా కాటు తిన్న స్క్వాడ్లోని వ్యక్తి అరుస్తూ క్రిందికి పరిగెత్తుతున్నాడు. ఏమ ఆక్రందన! ముఖ్యమంత్రి గారు బాధగా చూశారు తక్కిన సభ్యుల వైపు. ఎవరా అరిచింది? గుండెలు చెదిరే ఆర్తనాదం, ఒడలు జలధరించే బీభత్స భయానకమైన పెనుకేక. ఇదే తమరి ప్రత్యేకత. సింహాద్రి నిద్రలో తూగుతూనే ముఖ్యమంత్రి వైపు చూశాడు. ఈ సమయంలో కూడా తమరి భాషా భేషజానికి ఇబ్బంది ఏర్పడినట్టు లేదు. మామూలుగా అయితే ఇలాంటి వాక్యాలు ప్రయోగించడానికి సాహసం చేసేవాడు కాదు సింహాద్రి. కానీ ఇప్పటి స్థితి వేరు. ఉట్టప్పుడైతే మీదన పడి కరిచేసేవారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఏమంటున్నా జవాబు చెప్పడం లేదు. మళ్ళీ రెచ్చగొట్టాడు సింహాద్రి. అధిక ప్రసంగం. టేబుల్ ముందున్న పాములు కాస్త జాగా ఇస్తే వెళ్ళి సింహాద్రి చొక్కా పట్టుకుని కొట్టాలన్నంత ఉద్విగ్నత ధ్వనించిందాయన కంఠంలో. అప్పటికే బయట పోలీసుల ఘోష మైకు ద్వారా విన్న గోవర్ధనం ఆయన మాట సైతం పట్టించుకోలేదు. అక్కడక్కడ 40-50 దాకా ఉన్న పాముల్లో కొన్ని నల్లగా ఉన్నాయి. అందులో మాంబ ఏదో అతడికి బోధపడ్డం లేదు. ఒకవేళ తన మాంబ గురించి విన్నదే నిజమైతే అది ఏ క్షణంలో అయినా అందర్నీ కాటేస్తుంది. దాని విషానికి విరుగుడు లేకపోవడంతో అసెంబ్లీలో 35 వంతు సభ్యులు ఖాళీ అయిపోతారు. అంటే బై ఎలక్షన్ తప్పదు. వీలైతే తనే సీఎం అయిపోవాలి. ఊహాలోకంలో తేలిపోసాగాడు గోవర్ధన్. మా మాటగా డీజీపీకి తెలియచెప్పండి. ఆయన ఇక్కడే, అంటే అపార్ట్మెంట్స్ ముందే ఉన్నట్టున్నారు. ఉన్నా ఏం చేయగలుగుతున్నారు? ఇన్ని గంటలు గడిచినా అసక్తులుగా ఉన్న ఆ సిబ్బంది మనకేం మేలు చేయగలరు? ఇప్పుడు వారికన్నా ముంగిసలు మిన్న. వెంటనే ఫోన్ చేయండి. ఇక తప్పెట్టు లేదని మూలన మెట్టుపై నిలబడ్డ గోవర్ధనం టీపాయ్పై ఉన్న ఫోన్ని అందుకోబోతూ హఠాత్తుగా ఆగిపోయాడు. అక్కడ ఫోన్ రిసీవర్కి చుట్టుకుని ఉంది ఓ కట్లపాము. అక్కడ పాము. అప్పుడు చూశారు సీఎం గారు. హతవిధి! ఎంతటి విపత్కర పరిస్థితి! ఇప్పుడెలా?
అసలు పాములు నల్లగా చారలతో మెరుస్తున్న కట్లపాముని చూస్తుంటే ఆనాటి కట్లపాముతో కంగారు పడిన ఫంక్షన్ గుర్తుకొచ్చింది. డామిట్, ఇప్పుడెలా? డీజీపీ బాధగా కణతలు నొక్కుంటున్నారు. మాంబా కాటుకి స్క్వాడ్లోని ఓ వ్యక్తి ప్రాణాలు వదలడంతో తక్కిన మెంబర్స్ అంతా భయంతో వెనుకడుగు వేస్తున్నారు. అప్పటికి అరగంట సేపటి నుంచే ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడాయన. మాకు పరిచయం ఉన్నది మన సర్పాలతో సార్. మాంబాని మేమెదుర్కోలేం. ఉద్యోగం పోతే పోయే అని వాళ్ళు ఖండితంగా చెప్పడంతో డీజీపీ ఇరకాటంలో పడ్డాడు. అలసటగా ఉంది. అసహనంగా ఆయన పచార్లు చేస్తూ గుంపుగా వస్తున్న ప్రెస్ రిపోర్టర్లని చూశాడు. ఇక ఎలాంటి మానసికమైన దాడికి వారు సిద్ధపడేది ఆయన ఊహకందనిది కాదు. సార్, నేను వెళతాను. ప్రసన్న కంఠం వినిపించింది. కొంత రిస్క్ తప్పనిసరి. ఇప్పటికే ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారో ఊహకందడం లేదు. మీరు అనుమతిస్తే నేను లోపలికి వెళతాను. సాలోచనగా చూస్తున్నారాయన. టీసీపీ ప్రసన్న ప్రపోజల్ విన్న డీజీపీ నుదుట స్వేదం ముత్యాల్లా పేరుకుంది. అతి ప్రమాద భూయిష్టమైన వలయంలోకి తానే స్వయంగా అడుగు పెడతానంటున్నాడు ప్రసన్న. ప్రసన్న జవాబు కోసం ఎదురు చూడలేదు. ఎలాంటి రక్షణ కవచాన్ని తొడుక్కోలేదు. అతడి దగ్గర ఉన్నది లోడ్ చేయబడిన రివాల్వర్ మాత్రమే. సార్, విలేకరుల బృందంలోని ఓ వ్యక్తి అడిగాడు డీజీపీని. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి కండిషన్ ఏమిటి? తెలీదు. ఆయన క్షేమంగా ఉన్నారా? ఉన్నారనే అనుకుంటున్నాం. రెస్క్యూ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అప్పుడు జోక్యం చేసుకున్నాడు కమిషనర్. వీఆర్ బిజీ, డోంట్ డిస్టర్బ్ నౌ. బాంబే నుంచి వచ్చిన హిప్నోథెరపిస్ట్కి జగన్ని అప్పచెప్పి వచ్చాడు 5 నిమిషాల క్రితం. బ్లాక్ మాంబా ముఠాకి చెందిన జగన్ మీ అధీనంలో ఉన్నాడటగా. ఏమైనా వివరాలు సేకరించగలిగారా? లేదు. ఇప్పుడేం చేయబోతున్నారు? డీజీపీ అసహనంగా చూశాడు. క్యాజువాలిటీస్ వివరాలు కావాలి. ఇప్పటికీ 2 పాముల నారాయణ స్నేక్ స్క్వాడ్కి చెందిన అలీ గురించి చెప్పాడు. అంటే మంత్రానికి చింతకాయలు రాలవని తెలిసిందన్నమాట. ఇలాంటి వాక్యం ప్రయోగించిన విలేకరిని రోషంగా చూశాడు డీజీపీ. సారీ సార్. డీజీపీ మొహంలోని భావాన్ని గ్రహించిన ఆ విలేకరి వెంటనే తనను తాను కరెక్ట్ చేసుకుంటున్నట్టు అన్నాడు. ఇంతవరకు అపార్ట్మెంట్స్లోని వాళ్ళని బయటికి తీసుకురాలేకపోయినా ఆ ప్రయత్నంలో బయట వాళ్లే 2 ప్రాణాలు కోల్పోయారన్నమాట. ఎస్, దానికి కారణం మాంబా. అంటే మాంబా ఇక్కడే ఉందన్నమాట. ఎస్, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ప్రమాదంలో చిక్కుకున్నాడు. అఫ్కోర్స్. డీజీపీలోని ఓర్పు నశించిపోతోంది. అసలు అర్ధరాత్రి 6వ ఫ్లోర్లో ఆయన సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినట్టు? బుల్షిట్. డీజీపీ ఆవేశంగా అరిచాడు. అది కాదు సార్. ప్లీజ్ గో అవే. మరో ముఖ్యమైన ప్రశ్న సార్. ఐ సే డోంట్ ప్రెషరైజ్ మీ ఫర్ ఎనీథింగ్. ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టిలో తనెంత చులకనై ఉండేది బోధపడిపోయిన డీజీపీ ఇక్కడ పత్రికల ముందు తన నిస్సహాయత మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నాడు. ఫైర్ ఆఫీసర్ వచ్చాడు డీజీపీ దగ్గరికి. సార్, మా స్టాఫ్ని సుమారు 6 దాకా ఇప్పుడే 3-4 ఫ్లోర్స్లోని బాల్కనీస్లో దింపాం. మిస్టర్ ప్రసన్న తను ఆ 2 ఫ్లోర్ల సంగతి చూసుకుంటానన్నాడు. అప్పుడు చూశాడు, ప్రసన్న లేడక్కడ. డీజీపీ ఆందోళనగా ఉండిపోయాడు. కమిషనర్ ఏదో ఆలోచన స్ఫురించినట్టు పిలిచాడు వెంటనే. వెల్, మీరు పని చేయండి. సీఎం గారు తక్కిన సభ్యులు ఉన్నది 6వ అంతస్తులో కాబట్టి వెంటనే ఎయిర్ ఫోర్స్ కమాండర్తో మాట్లాడి హెలికాప్టర్ల కోసం ప్రయత్నించండి. క్విక్. ఈలోగా నేను సెంట్రల్ హోమ్ సెక్రటరీతో మాట్లాడి ఏర్పాటుకి కావలసిన ఆదేశాలు ఇమ్మంటాను. వేగంగా కదిలారాయన. సరిగ్గా ఇదే సమయానికి మసక వెలుతురులో మొదటి ఫ్లోర్లో నడుస్తున్న ప్రసన్న కారిడార్లో కనిపించిన 5 సర్పాల్ని కసిగా కాల్చేశాడు రివాల్వర్తో. ఏ పక్క నుంచి ఎన్ని సర్పాలు దూసుకొస్తాయో తెలీదు. బుల్లెట్స్ తూట్లు పడిన పాముల శరీరాలు వేరై రోషంగా నేలపై కొట్టుకుంటున్నాయి. 2 ద్వారాలు తెరుచుకున్నాయి. దిగులుగా చూస్తున్న 2 కుటుంబాల సభ్యులతో అన్నాడు. ఈ ఫ్లోర్లో ఎక్కువ పాములున్నట్టు లేదు. మీరు వెంటనే మెట్లపై నుంచి కిందకు వెళ్ళిపోండి. క్విక్. వాళ్ళు కంగారుగా కదిలారు. అక్కడితో ఆగిపోలేదు ప్రసన్న. మొదటి ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్స్లోని అన్ని కుటుంబాల్ని సమీకరించడంలో ఏకాగ్రత చూపించాడు. కనీసం తెల్లవారేసరికైనా కొందరు ఫ్లాట్స్లోని వ్యక్తులు బయటికి రావడం చూడగానే సంతృప్తిగా అనిపించింది డీజీపీకి. ప్రెస్ రిపోర్టర్స్ వాళ్ళని విడిచిపెట్టలేదు. మై డియర్ ప్రసన్న, బ్రేవో మై బాయ్.
మనసులోనే అభినందించాడు డీజీపీ. సరిగ్గా అదే సమయంలో పై ఫ్లోర్కు వెళ్లే మెట్లెక్కి కారిడార్లోకి మలుపు తిరిగిన ప్రసన్న అదురుపాటుగా ఆగిపోయాడు. సుమారు 4 అడుగుల పొడవున్న గోధుమ రంగు త్రాచు వేగంగా అతడి వైపే దూసుకొస్తోంది. కసిగా ట్రిగ్గర్ నొక్కాడు. పేలింది, కాని గురి తప్పింది. అప్పటికే అది చాలా చేరువైంది. మరోసారి ట్రిగ్గర్ నొక్కిన ప్రసన్నకి బోధపడింది. 6 బుల్లెట్స్ ఖాళీ అయిన సూచనగా రివాల్వర్ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఏం కావాలి? డాక్టర్ శేఖరం గుండెలపై నుంచి లేస్తూ అడిగింది సిస్టర్ చెంప. మనసు విప్పి చెప్పింది నిన్న రాత్రి. అయినా ఓ జీవితకాల బంధం ఏర్పడిపోయింది. మానసికంగా శారీరకంగా సైతం దగ్గరైపోయారు. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు పేరుకుంటున్నాయి. ఏమిటిది? అడిగాడు శేఖరం. నమ్మలేకపోతున్నాను. ఆహా, ఇదింకా కలేమో అనుకుంటున్నాను. కాదని చెప్పాలి అంటే ఏం చేయాలి? ఆమెను పైకి లాక్కున్నాడు. 100 ఏళ్ల అనుభూతులు ఒక్క రాత్రికే పరిమితం కాకూడదు. ఇది చివరి రాత్రిలా మాట్లాడతావేం అనిపిస్తోందలా. ఆమె కన్నీళ్లు అతడి ఛాతీపై పడి చిత్రమైన వివసత్వాన్ని కలిగిస్తున్నాయి. బాగా అలసిపోయి మేల్కున్నది 5 నిమిషాల క్రితమే. పరిసరాలను మరచిన పరవశత్వంలో ఆ ఫ్లాట్స్లో సంఘటనలు గాని, చుట్టుపక్కల పోలీసుల హెచ్చరికలు గాని వినిపించలేదు. అలవోకగా సిగరెట్ అందుకోవాలని టీపాయ్పై చేతినుంచాడు. ముందు మెత్తగా తగిలింది. అర్థం కాలేదు అదేమిటో. తల తిప్పి చూసిన డాక్టర్ శేఖరం ఎంత భీతిగా అరిచాడు అంటే అప్పటికే ఓ మిన్నాగు ఎగిరి అతడి ఒడిని చేరుకుంది. చంప కేకతో ఆ గది ప్రతిధ్వనించింది. భయంతో పరిగెత్తి ద్వారం తెరిచింది. అక్కడ చంప చేసిన పొరపాటు కారిడార్లో కనిపించిన డీసీపీ ప్రసన్నని సహాయం కోసం చేరుకోవాలనుకోవడమే. ఆ తొందరపాటులో ప్రసన్న వైపు దూసుకెళ్తున్న త్రాచుపై పడింది. ఆమె పొట్టపై కాటేసింది. అమ్మా! మరో మూలుగు, మరో కాటు. అప్పుడు చూశాడు ప్రసన్న. క్రమంగా వెలుగు ఆవరించిన కారిడార్లో 1, 2 కాదు, చాలా సర్పాలు కనిపించాయి. చెంప బాధతో మెలితిరిగిపోతోంది. ఆలస్యం చేయలేదు ప్రసన్న. ఇక ముందుకు సాగడం సాధ్యం కాదనిపించింది. తన ఒంటరి పోరాటంలో అన్నిటినీ ఎదుర్కొనే కన్నా తన కళ్ళ ముందు మృత్యువుతో పోరాడుతున్న స్త్రీని రక్షించాలనుకుని అమాంతం పైకెత్తుకుని క్రిందికి పరిగెత్తాడు. డాక్టర్లు వెంటనే చికిత్సకి ఉపక్రమించారు. డీజీపీ నిశ్శబ్దంగా నిలబడి గమనిస్తున్నాడు. అంతలో దూరంగా చిన్న చప్పుడు. తల పైకెత్తిన డీజీపీ ఎయిర్ ఫోర్స్కి చెందిన హెలికాప్టర్ని చూస్తూ కొద్దిగా సంతృప్తి చెందాడు. చాలా స్వల్ప వ్యవధిలో సహకరించడానికి సిద్ధపడ్డారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. గుడ్ మార్నింగ్, ఐఆమ్ వింగ్ కమాండర్ సుధీర్ స్పీకింగ్. తను వైర్లెస్లో మాట్లాడాడు సుధీర్. ముఖ్యమంత్రి తన అనుచరులతో పాటు చిక్కుకున్నది 6వ అంతస్తులో. పైన వాటర్ ట్యాంకు దాకా మీరు వెళితే మా స్టాఫ్ మిగతా ఆపరేషన్ కొనసాగిస్తారు. ఉత్సాహవంతుడైన ఓ ఎస్ఐని పిలిచి చేయాల్సిందంతా డీజీపీ వివరిస్తుండగానే తన సంసిద్ధతని వ్యక్తం చేశాడు డీసీపీ ప్రసన్న. 3వ ఫ్లోర్ నుంచి ప్రతి ఇంటిలోనూ సర్పాలున్నాయి. బయటికి వచ్చే అవకాశం లేదంటూ తేల్చేశారు. పోనీ బాల్కనీ ద్వారా కొందరిని బయటికి రప్పించాలన్నా ఇళ్లల్లో ప్రతి చోట పాములుండడంతో మంచాల పైనుంచి సైతం క్రిందికి దిగే సాహసం చేయలేకపోతున్నారని తెలియజేశారు. మరో 2 నిమిషాలలో డీసీపీ ప్రసన్న హెలికాప్టర్ పైనుంచి జారవిడిచిన మనీలా రోప్ని పట్టుకుని అపార్ట్మెంట్స్ పైభాగాన టెర్రస్ చేరుకున్నాడు. కాన్ఫరెన్స్ హాల్ దాకా మెట్ల మీద నుంచి వెళ్లాలనుకున్న సుధీర్ని వారించాడు ప్రసన్న. కాస్త పేషెంట్గా చేయాల్సిన పని ఇది. అటు చూడండి, మెట్ల దగ్గర విషసర్పాలున్నాయి. కంగారుగా ఆగిపోయాడు వింగ్ కమాండర్ సుధీర్. వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని కాపాడడం, వారికి ఆహార పదార్థాలు సరఫరా చేయడం లాంటి చాలా ఆపరేషన్స్లో అనుభవం గల సుధీర్ అవాక్కై చూస్తున్నాడు కనిపించిన పాముల్ని. డీసీపీ ప్రసన్న ఒక్కో మెట్టు దిగుతున్నాడు. 6వ అంతస్తులోని కారిడార్లో అడుగు పెట్టడానికి ఇక దిగాల్సింది 3 స్టెప్స్ మాత్రమే. నడవడానికి అవకాశం లేనంతగా నేలని ఆక్రమించి ఉన్నాయి సర్పాలు. తెరుచుకుని ఉన్న కాన్ఫరెన్స్ హాల్ ద్వారంలో నుంచి చూశాడు. అక్కడ సీఎం ఏ పక్కన ఉన్నది కనిపించడం లేదు. కానీ కొందరు ఎమ్మెల్యేలు శిలా విగ్రహాల్లా నిలబడి ఉండడం చూశాడు. సార్, కేక పెట్టాడు ప్రసన్న. హెలికాప్టర్ ఫ్యాన్ శబ్దంలో ప్రసన్న గొంతు వినిపించడం లేదు. మరోసారి గట్టిగా అరిచాడు. సార్,
మీలో ఒక్కొక్కరు. ప్రసన్నని ముందు చూసింది సింహాద్రి. వెంటనే అందరికీ ఆ విషయం తెలియజేశాడు. గురుగారు, సీఎంని చూస్తూ అన్నాడు. ఇంగ్లీష్ సినిమా లెవెల్లో ఏర్పాటు జరిగిపోయింది. మనం ఒక్కొక్కరమే పైకి వెళితే హెలికాప్టర్ ద్వారా కిందికి దించుతారట. కానీ ఇన్ని పాములు? సీఎం గారు ఇక్కడ తన ఆసక్తతని వ్యక్తం చేశారు. దాటుకుని వెళ్ళడం ఎలా? ఒక్కటి కాటేసినా మనం నిజంగా పైకి పోతాం. మంచి ఐడియా వచ్చింది. గబాల్న తన చొక్కా విప్పి అగ్గిపెట్టె గీసి అంటించి హఠాత్తుగా పాముల మధ్యకి విసిరాడు సింహాద్రి. అది పొరపాటున ఓ మిన్నాగుపై పడింది. అంతే, అక్కడ ఉన్నట్టుండి సర్పాలన్నింటిలోనూ చలనం మొదలైంది. అసలు ప్రమాదం ఇప్పుడు మొదలైనట్టు అర్థమైంది సింహాద్రికి. దూరం నుంచి ప్రసన్న నివ్వెరపోయి చూస్తూనే ఉన్నాడు. సింహాద్రి కదిలాడు. నిలబడ్డ ఎమ్మెల్యేల భుజాల మీద నుంచి ఒడుపుగా నడుచుకొస్తున్నాడు సింహాద్రి. ఆగు! ముందు తానే వెళ్లాలన్నట్టుగా ముఖ్యమంత్రి గారు కేక పెట్టారు. మరోడి భుజం మీద కాలేస్తే తప్ప మనం పైకెళ్లలేమని అర్థమైపోయింది సీఎం గారు. నిజానికి అది రాజకీయ నీతేగా. అప్పటికే ద్వారం దగ్గర దూకిన సింహాద్రి పొరపాటున ఓ రక్తపింజరపై కాలేశాడు. బలంగా కాటేసింది. గదిలో పొగ భరించలేని పాములు, ఎమ్మెల్యేలు అంతా హైరాణ పడుతుంటే ప్రసన్న దగ్గరికి చేరిన సింహాద్రి వణికిపోతున్నాడు. సింహాద్రికి ఆసరా ఇచ్చిన ప్రసన్న వెంటనే పైకి లాక్కుపోయాడు. రెస్క్యూ ఆపరేషన్లో తొలి ఎమ్మెల్యేని భద్రంగా క్రిందికి దించాడు సుధీర్. కానీ 6వ అంతస్తు మెట్లపై నిలబడ్డ ప్రసన్న ఆందోళనగా చూస్తున్నాడు. సర్పాలన్నీ కంగారుగా అటూ ఇటూ ప్రాకుతున్నాయి. ప్రసన్న ఇక ఆలస్యం చేయలేనట్టు రివాల్వర్ గురిపెడుతూ కాన్ఫరెన్స్ హాల్లో అడుగుపెట్టాడు. ఉదయం 8 కావస్తోంది. బ్లాక్ మాంబా చాలా అసహనంగా పచార్లు చేస్తున్నాడు తన గదిలో. ప్రదీప్ సక్సేనా పరిగెత్తుకొచ్చాడు. జగన్ పరిస్థితి ఏమిటి? ఏ క్షణంలో అయినా నిజం చెప్పేట్టున్నాడని ఓ కానిస్టేబుల్ చెప్పాడిప్పుడే. నో! బ్లాక్ మాంబా గొంతు ఖంగుమంది. జగన్ ఏ వివరాలు చెప్పనివ్వకూడదు. అవసరమైతే జగన్ని లేపేయ్, నో ప్రాబ్లం. అసలు అపార్ట్మెంట్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ మాటేమిటి? మిస్టర్ బ్లాక్ మాంబా, ప్రదీప్ సక్సేనా అన్నాడు. నువ్వో పర్పస్ని ఆశించి ముఖ్యమంత్రిని, అతని అనుచరుల్ని ట్రాప్ చేశావు. కానీ కొన్ని గంటల క్రితం దాకా ఓ సమస్యలాగే అనిపించినా ఇప్పుడు ప్రసన్న విజృంభించాడు. బహుశా మరో గంటలో సీఎంని, తక్కిన ఎమ్మెల్యేల్ని బయటికి తీసుకొచ్చేట్టున్నాడు. నో, ఆ సమస్య అంత తేలిగ్గా పరిష్కారం కాకూడదు సక్సేనా. 1 గంట కాదు, కొన్ని గంటల పాటు ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిపోవాలి. అప్పుడు కానీ జగన్ని మనం తప్పించలేం. ఎలా? ముందు ప్రసన్నని అక్కడి నుంచి తప్పుకునేట్టు చేయాలి. ప్రసన్న కూతురు లల్లికి ఈరోజు పుట్టినరోజు. అది ఒకవేళ చావు రోజే అయితే? సక్సేనా నిర్విన్నుడై చూస్తున్నాడు. ప్రక్క గదిలో ఉన్న జయేంద్రకి స్పృహ వచ్చింది 5 నిమిషాల క్రితమే. బ్లాక్ మాంబా పథకం అర్థమైపోయింది. ఆవేశంగా లేవబోయాడు. కానీ కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసి ఉన్నాయి. మిస్టర్ బ్లాక్ మాంబా, పళ్ళు నూరుతూ కట్లు తెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు జయేంద్ర. అటు చూడు! కంఠం మాత్రం వినిపించింది. చీకటి గదిలోంచి ఎదురుగా ఓ అద్దాల తలుపు ఆవల శృతి, సంఘమిత్ర కనిపించారు. క్షణానికి పెరుగుతున్న రోషం పెనుగులాడుతున్నాడు జయేంద్ర. ఏం బాధగా ఉందా? నా గురించి కాదు, పసిపిల్లలు, ఆడపిల్లలు అన్న ఆలోచన సైతం లేని నిన్ను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. అయితే ఏమంటావు? లల్లి అనే ఓ పసికందు మీద ఇప్పుడు నువ్వు చేయబోయే అత్యాచారం దారుణమంటాను. అంతకంటే చాలా దారుణం మరోటి జరిగిపోయింది జయేంద్ర. ఏమిటది? అక్కడ నీ ప్రియురాలు శృతి ల్యాబొరేటరీ చిన్నాభిన్నమైపోయింది. దివ్యతేజ అపార్ట్మెంట్స్ మొత్తం పాముల సామ్రాజ్యంగా మారిపోయింది. వాట్? శృతి ఆందోళనగా లేచింది. సంఘమిత్ర ఆ వాక్యాల్ని వినగానే కంపించిపోతున్నాడు. తప్పులేదు శృతి, నువ్వు సహకరించనన్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిన నాని నా మనిషిని పట్టించాడు. నన్ను ఉన్మాదిగా మార్చాడు. ప్రస్తుతం మీ అపార్ట్మెంట్స్లో ఎటు చూసిన పాములు, మనుషుల ఆక్రందనలు. ఒక జయేంద్ర ఇటు చిక్కాడనుకుంటే మరో ప్రసన్న అక్కడ విజృంభించాడు. అందుకే మరికొన్ని క్షణాల్లో లల్లి ప్రాణం తీస్తున్నాను. ఆ విధంగా ప్రసన్న దారి మళ్లించాలని. ఎంతటి రాక్షసుడివి నువ్వు! శృతి వణికిపోతోంది. ఏం సాధించాలని ఇదంతా చేస్తున్నావు? ఓ చిత్రం చూసారా? తప్పిపోయిన మాంబా కూడా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ప్రవేశించింది. వరుసగా అందరి ప్రాణాలు తీస్తూ నాలాగే తన పేరుని సార్థకం చేసుకుంటోంది. అంతే,
జయేంద్ర కట్లు తెగిపోయాయి. రెప్పపాటులో ఎదురుగా ఉన్న చీకటి గదిలోకి దూసుకుపోయి అంతే వేగంగా బ్లాక్ మాంబాని బయటికి లాగాడు. అది అసాధారణమైన ప్రజ్ఞతో ఓ ముఠాని లీడ్ చేస్తున్న బ్లాక్ మాంబా ఊహించనిది. దబ్బున నేలపై పడ్డాడు. వెలుగులోకి వచ్చిన బ్లాక్ మాంబాని చూసిన శృతి, సంఘమిత్ర ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంతకాలం జంట నగరాలలో టెర్రరిజాన్ని సృష్టించింది, తన స్మగ్లింగ్ కార్యకలాపాల్ని నిరాఘాటంగా కొనసాగిస్తూ ఓ చిన్న అవాంతరం ఏర్పడినందుకు ఇప్పుడు మరోసారి మారణ హోమానికి కారణమైంది ఎవరో కాదు, శివానంద్, సమీరకు తండ్రి. బాస్టర్డ్! జయేంద్రలో ఘనీభవించిన పగ లావాగా మారింది. తన తల్లి మరణానికి, తన కుటుంబం నాశనం కావడానికి అతడే కారణమని తెలిసింది కొన్ని గంటల క్రితమే. అందుకే సర్పాలతో పరిచయం గల జయేంద్ర ఇప్పుడు ఓ కళింగ నాగులా మారాడు. బ్లాక్ మాంబా పొట్టలో బలంగా తన్నాడు. బాల్యంలో అమ్మ పట్టిన ఉగ్గుపాలు బ్లాక్ మాంబా గొంతులోకి వచ్చాయి. జయేంద్ర ఇప్పుడు పరిసరాలను గమనించడం లేదు. మెరుపులా కదులుతున్నాడు. హఠాత్తుగా ఓ 10 మంది దృఢంగా ఉన్న వ్యక్తులు అతన్ని చుట్టుముట్టారు. ఇంతలో శివానంద్ చేయి విసురుగా ముందుకు రావడం, ఓ నీడిల్ వేగంగా జయేంద్ర భుజంపై గుచ్చుకోవడం క్షణాల్లో జరిగిపోయింది. బాస్టర్డ్! వికృతంగా నవ్వుతున్న శివానంద్ అన్నాడు. దీంతో నీ ఆట పూర్తిగా కట్టేసినట్టే. ఇక నువ్వు బ్రతికేది మహా అయితే 5 నిమిషాలు. నీడిల్ నుంచి సిరంజిని వేరు చేస్తూ చూశాడు. జయేంద్ర కొద్దిగా తూలాడు. అది 2 క్షణాల పాటే. ఆ తర్వాత మొదలు నరికిన చెట్టులా నేల కూలిపోయాడు. జయా! శృతి కళ్ళ నుంచి నీళ్లు రాలుతున్నాయి. ముందుకు రావాలని చేస్తున్న ఆమె ప్రయత్నానికి అద్దం వారధిగా మారింది.